పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ హత్యకు టీడీపీ నేతలే కారణమని ఆరోపించారు వైసీపీ నేతలు. రషీద్ మృతదేహానికి నివాళులర్పించిన మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు వైసీపీ ముఖ్య నేతలు. మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించి వైసీపీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. మనుషుల్ని అమానుషంగా చంపే సంస్కృతి టీడీపీ నాయకుల అండతోనే నరమేధం జరిగిందని ఆరోపించారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. తనతో కలిసి తిరిగిన రషీద్ ను దారుణంగా హత్య చేశారని బ్రహ్మనాయుడు ఆరోపించారు. ఈ హత్యలో పాల్గొన్న జిలానీతో పాటు అనేక మంది తెర వెనుక ఉన్నారని అన్నారు బ్రహ్మనాయుడు. వినుకొండలో రషీద్ హత్యతో బెంగళూరులో ఉన్న మాజీ సీఎం జగన్ హుటాహుటిన తాడేపల్లి బయలుదేరారు. వారం రోజుల పర్యటన కోసం 2 రోజుల క్రితం జగన్ బెంగళూరు వెళ్లారు. వినుకొండలో రషీద్ హత్య నేపథ్యంలో పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పించేందుకు తాడేపల్లి వస్తున్నారు జగన్. తాడేపల్లి వచ్చాక పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై తదుపరి కార్యాచరణకు జగన్ సిద్ధమవుతారని నాయకులు చెబుతున్నారు. పల్నాడులో అధికార పార్టీ దాడులకు గురైన బాధితులను జగన్ త్వరలోనే పర్యటిస్తారని, మృతుల కుటుంబాలను ఓదారుస్తారని గురుజల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి వైసీపీ నేతల మీద జరుగుతున్న దాడుల్లో నష్టపోయిన కుటుంబాలను పరామర్శిస్తారని గతంలోనే జగన్ ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు కాసు మహేష్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత 2-3 సంవత్సరాల నుంచి చెప్తున్నాడో, తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో అలజడులు వస్తాయి, గొడవలు జరుగుతాయి, లేదు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందని దానికి నిదర్శనమే ఈ నెల రోజుల పరిపాలన. ఏమి జరిగింది ఈ నెల రోజుల్లో అంటే 3 మానభంగాలు, 31 మర్డర్లు, 35 ఆత్మహత్యలు, 3000 ఇళ్ల మీద దాడులు. అంతకు మించి ఏమన్నా జరిగిందా ఈ నెలలో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు, మేమందరం ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడంతో పాటు కార్యకర్తల్లో మనోధైర్యం నింపడానికి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకు వస్తారు, ఈ ప్రాంతానికి